జ్యూస్ ఫ్యాక్టరీల నిర్వాకం, కూటమి పాలకుల నిర్లక్ష్యం మామిడి రైతును పీకల్లోతు సంక్షోభంలోకి నెట్టేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో 40,000 మందికి పైగా మామిడి రైతులు నిలువున దగాపోయామని ఉస్సూరుమంటున్నారు. 8 నెలల క్రితం ప్రభుత్వం కిలోకి 12 రూపాయల ధర కల్పిస్తామని నమ్మబలికి రైతులను ప్రలోభపెట్టింది. పాలకుల మాటలు నమ్మి జ్యూస్ ఫ్యాక్టరీలకు మామిడి తోలిన రైతుల ఖాతాల్లో ఇంతవరకు మిల్లర్లు ఒక్క పైసా కూడా జమ చేయలేదు. ప్రస్తుత సంవత్సరంలో మామిడి పూత వచ్చేసినా గత ఏడాది బకాయిలు రాకపోవడంతో మామిడి రైతులు విలవిల్లాడుతున్నారు. రైతులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తప్పించుకు తిరుగుతున్నారని రైతులు మండిపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో 56,000 హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు. 2025లో మామిడి రైతులను ప్రభుత్వమే సంక్షోభంలోకి నెట్టింది. కనీస మద్దతు ధర కల్పించకపోవడంతో గత ఏడాది చిత్తూరు జిల్లా మామిడి రైతులు బంగారుపాళ్యంలో పండించిన పంటను పారేసిపోయిన విషాద ఘటన తెలిసిందే. కిలో మామిడి గుజ్జుకు కేవలం 2-3 రూపాయలు మాత్రమే ఇస్తుండటంతో రైతులు రోడ్డున పడ్డారు. అప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డుకు వచ్చి మామిడి రైతులకు సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనగానే కూటమి పాలకులు కంగారు పడ్డారు. అప్పటి వరకు మామిడి రైతును గాలికి వదిలేసిన ప్రభుత్వం ఆగ మేఘాల మీద ముందుకు వచ్చి మామిడికి కిలోకి 12 రూపాయలు ఇప్పిస్తామని హామీ ఇచ్చింది. అందులో 8 రూపాయలు జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఇస్తాయని, ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు జ్యూస్ ఫ్యాక్టర్లకు పంటను తోలారు. 7 నెలలు కావస్తోన్నా ఇంతవరకు జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు తమ వాటాగా ఇస్తామన్న 8 రూపాయలు ఇవ్వడం లేదు. 1-2 ఫ్యాక్టరీలు మాత్రం 6 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. మెజారిటీ ఫ్యాక్టరీలు 2-3 రూపాయలే ఇస్తామంటున్నాయి. అప్పుడు రైతులకు, ఫ్యాక్టరీ యాజమాన్యాలకు మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రభుత్వ అధికారులు ఇప్పుడు ఫ్యాక్టరీ యాజమాన్యాల పక్షాన నిలబడుతున్నారు. ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉన్నాయి కాబట్టి రైతులకు ఎక్కువ ఇచ్చుకోలేవని అధికారులే సర్ది చెబుతోన్న దుర్మార్గం. తెగాపడ్డ మామిడి రైతుకి ఫ్యాక్టరీల గుజ్జు ఫ్యాక్టరీల సిండికేట్తో ప్రభుత్వం చర్చలు జరిపి మేమున్నాం మీకు అండగా అంటూ 8 రూపాయల గుజ్జు ఫ్యాక్టరీలు ఇవ్వాలని, 4 రూపాయలు మేమిస్తాం, ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి 12 రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి, ప్రజలకి ఉత్తర్వుల రూపంలో, ప్రొసీడింగ్స్ రూపంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చి హామీ ఇచ్చిన దానివల్ల ఫ్యాక్టరీల దగ్గర కూడా బోర్డులు పెట్టి మేమున్నాం తోలండి 12 రూపాయల కంటే రైతులకు దగ్గరుండి, ఆఫీసర్ల దగ్గరుండి ఫ్యాక్టరీల దగ్గరికి ఫ్యాక్టరీలు సప్లై చేయించారు. చేసిన తర్వాత డబ్బులు ఇవ్వాల్సిన కాడికి ప్రభుత్వం ఆలస్యంగా 4,000 రూపాయలు చెల్లించింది. 8 రూపాయలు ఇవ్వాల్సిన గుజ్జు ఫ్యాక్టరీలు ఈ రోజుకి 7 నెలలు పూర్తయినా గానీ ఇంతవరకు గుజ్జు ఫ్యాక్టరీల నుంచి 8 రూపాయలు, జిల్లాలో 40 గుజ్జు ఫ్యాక్టరీలు ఉంటాయి, ఏ ఒక్క గుజ్జు ఫ్యాక్టరీ కూడా ఇంతవరకు డబ్బు రైతుకు అకౌంట్లో చెల్లించలేదు. చాలా ఫ్యాక్టరీలు, మొత్తంగా ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాక్టరీలు 3 రూపాయలు, 4 రూపాయలు ఇచ్చాయి. జిల్లాలో 2 ఫ్యాక్టరీలు మాత్రమే 6 రూపాయల లెక్కన డబ్బులు ఇస్తున్నాయి. అది కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేదు. 2025ని చిత్తూరు జిల్లా మామిడి రైతులు చీకటి సంవత్సరంగా భావిస్తున్నారు. తమ జీవితంలో అంతటి సంక్షోభ సంవత్సరాన్ని ఎన్నడూ చూడలేదని రైతులు ఆక్రోశిస్తున్నారు. తమకు మాట ఇచ్చి జ్యూస్ ఫ్యాక్టరీలకు మామిడి తోలించిన కూటమి పాలకులు ఇప్పుడు మౌనంగా ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఏమీ తెలియనట్లు తప్పించుకు తిరుగుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చిత్తూరుపతికి రావడానికి ప్రయత్నించాము. పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకు వెళ్లిపోయాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కలదామని కూడా ప్రయత్నించాం. సంక్రాంతికి నారావారిపల్లికి వచ్చిన నారా లోకేష్ గారిని కలిసి కూడా వినతి పత్రం ఇచ్చాం. అయ్యా, రైతులకు ఇవ్వాల్సిన 8 రూపాయలు ఇవ్వండి, చర్యలు తీసుకోండి అని చెప్పాం. అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు ప్రభుత్వం నుంచి హామీ లేదు, స్పందన లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, అయ్యా, గుజ్జు ఫ్యాక్టరీలు 40 గుజ్జు ఫ్యాక్టరీలు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయా, లేదు 40 గుజ్జు ఫ్యాక్టరీలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయా అని రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు నిజంగా రైతుల పక్షపాతి అయితే, 40,000 మంది రైతుల శ్రేయస్ కోరే ప్రభుత్వాలు అయితే ప్రభుత్వ గుజ్జు ఫ్యాక్టరీల నుంచి ఇప్పిస్తారా, లేదు మీరే ఇప్పిస్తారా? రైతుల అకౌంట్లో మీరు చెప్పినట్టు మీరు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ప్రకారం 12 రూపాయల రైతు అకౌంట్లో జమ కావాలి. ఇది మా ప్రధాన డిమాండ్. గతేడాది మొత్తానికి దివాళా తీశామని, ఈ ఏడాదైనా నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే ప్రస్తుతం పూత దశకు వచ్చిన మామిడికి పురుగు మందులు కొట్టాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ అన్నా కానీ రైతు లేనిది రాజ్యం ఏలరు. గుర్తుపెట్టుకోండి, రైతులందరూ ఒక్కసారి బటన్ అదిమితే రాజ్యం ఉండదు. కాబట్టి ఈ దుస్సాలోచనలు లేకుండా మీరు దయతలిచి ఈ గవర్నమెంట్ గాని, మన కలెక్టర్ గారు ఏమో పోయినప్పుడు ధర్నాలు చేసినప్పుడేమో స్పందిస్తారు.
కానీ ఫ్యాక్టరీ వాళ్ళపైన యాక్షన్ తీసుకొని అంటారు. డబ్బులు రాలేదు, పండగ ముందే అన్ని చెల్లిస్తామన్నారు, ఇంతవరకు చెల్లించలేదు. కాబట్టి దయతలిసి రైతులందరూ కూడా నాశనం అయిపోయినారు. కనీసం పురుగులు తాగే మందు తాగడానికి కూడా డబ్బు లేకుండా, పురుగుల మందు కూడా స్ప్రే చేసుకోలేకుండా, పిచ్చికారి చేయలేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారంటే రైతులు సంక్షోభంలో ఉన్నట్లే లెక్క. ఈ పంట ఆ పంట అని ఏమీ లేదు. ఏ పంట వేసినా ఏ ప్రాంత రైతైనా రోడ్డున పడాల్సిందే. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి వ్యవసాయమన్నా రైతులన్నా అంత కక్ష ఏమిటో అర్థం కాదంటున్నారు రైతు సంఘాల నేతలు.